అతని నేరాల చిట్టా చూసి పీడీ యాక్ట్తో జైలుకు పంపారు. సత్ప్రవర్తనతో తిరిగి వస్తాడనుకుంటే జైల్లో ఉన్న వాళ్ళకి క్లాస్ తీసుకొని దొంగతనాల బ్యాచ్కు రిక్రూట్మెంట్ చేశాడు. అతను జైల్లో ఉండగానే పాత అందులో ఉన్నటువంటి నేరస్తుల్ని మచ్చిక చేసుకుని ఒక బృందంగా ఏర్పడి ఎప్పుడైతే రిలీజ్ అవుతాడో అన్ని దొంగతనాలు చేసి మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారి బైక్ పై దూసుకుపోతే చిక్కడు దొరకడన్నట్లుగా సవాల్గా మారాడు. నేరం ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వడం, దగ్గరుండి నేరం చేయించి వచ్చిన డబ్బుతో అంతా కలిసి ఎంజాయ్ చేయడం, బైక్లపై రయ్యమంటూ దూసుకుపోవడం ఇదే నిత్య దినచరిగా మార్చుకున్నారు. ఇతను బ్రూస్లీ అతను దాదాపు 65 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అమాయకంగా రోడ్ల మీద కనిపిస్తే చాలు వారి మీద దాడి చేయడం, వారి వద్ద ఉన్న నగదును దోచుకెళ్లడం, బాల నేరస్తుని అడ్డు పెట్టుకుని వారు ఆడించే ఆట అన్నట్లుగా మార్చుకున్నారు. గతంలో నేరాలకు పాల్పడిన ఆలగడ్డ బావి, రసూల్పురాకు చెందిన యువకులను టీంలో చేర్చుకుని బ్రూస్లీ గ్యాంగ్ గా చలామణి అవుతున్న గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. బ్రూస్లీ అలియాస్ దార్ల నెహమ్యాతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి వారు చేసిన నేరాల చిట్టను చిలకలగూడ పోలీసులు బయటపెట్టారు. బ్రూస్లీ గ్యాంగ్ జైల్లో రిక్రూట్మెంట్ ఈనాటి ప్రత్యేక కథనం. ఇలాంటివి చేస్తాడు. ఇతను ఈ రోజు ఇతని కానించి ఒక సెల్ ఫోను, 6,000 రూపాయలు మరియు 2,25,000 నగదు, 25,000 నగదు రూపాయలు స్వాధీనం చేసేసి అతన్ని నలుగురిని, అందులో ఒక బాలుడు కూడా ఉన్నాడు సీసీఐలో, అందరినీ జైలు పంపించడం జరిగింది. జూన్ 22వ తేదీన బోయిగూడ ఫ్లోరా హోటల్ వద్ద రాజ్ కుమార్ అనే కార్మికుడిని చితగొట్టి ఆలగడ్డ బావి వద్ద వదిలిపెట్టి నలుగురు దొంగలు పారిపోయారు. బైక్ పై వచ్చిన వారంతా కలిసి రాజ్ కుమార్ పద్మరావు నగర్, ఆలగడ్డ బావి ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచి 6,000 రూపాయల నగదుతో పాటు ఒక మొబైల్ ఫోన్లు లాక్కొని పారిపోయారు. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు డీసీ రక్షితా కృష్ణమూర్తి ఆదేశాలతో ఏసీపీ శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో సీఐ రామకృష్ణ, డిఐ మధుబాబు నేతృత్వంలో ప్రత్యేక టీంను రంగంలోకి దింపారు. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు గాలించి యాక్టివా వాహనంపై రయ్యమంటూ దూసుకుపోయిన యువకులను గుర్తించారు. వారి నంబర్ ప్లేట్ల ఆధారంగా సీసీ ఫుటేజ్ను పట్టుకుని వారంతా ఎక్కడి వారంటూ పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే వారికి అందించిన సమాచారం మేరకు వీరంతా ప్రస్తుతం బ్రూస్లీ గ్యాంగ్ లో ఉన్నారంటూ సమాచారం అందడంతో వారి కోసం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు మెట్టుగూడ వద్ద వారిని వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2,25,000 రూపాయలతో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి నేరాల చిట్టా, బ్రూస్లీ గ్యాంగ్ క్రైమ్ స్టోరీని చూసి షాక్ అయ్యారు. సాంకేతిక నైపుణ్యతను మరియు ఎమో క్రిమినల్స్ లిస్ట్ అంతా తీసుకొని బృందాలుగా ఏర్పడి చేయడం వల్ల బ్రూస్లీ యొక్క టీము అని చెప్పి నిర్ధారించుకొని అతన్ని పట్టుకోవడానికి ఎంతో నైపుణ్యంతో పట్టుకోవడం జరిగింది. బ్రూస్లీ గ్యాంగ్ అసలు ఈ గ్యాంగ్ ను పుట్టించింది దార్ల నెహన్యో. ఇతడు కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు కాగా ఇతనిపై ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 65 కేసులున్నాయి. దొంగతనాలు, దారిదోపిడులు, హత్యాయత్నాలు ఇలా చాలా నేరాల్లో అతను నిందితుడిగా ఉండడంతో ఇతన్ని పీడీ యాక్ట్ పై పోలీసులు జైలుకు పంపారు. ఈ సమయంలో నేరాలు చేసి చెంచల్గూడ జైలుకు వచ్చిన వారికి దగ్గరవడంతో పాటు తన గ్యాంగ్ లో చేరితో మంచి ఆదాయం వస్తుందని పోలీసులకు కూడా చిక్కకుండా పకడ్బందీగా దారిదోపిడులు చేయవచ్చంటూ పలువురిని తన గ్యాంగ్ లో రిక్రూట్మెంట్ చేసుకున్నాడు. ఆలగడ్డ బావికి చెందిన దారా అశ్వంత్, రసూల్పురాకు చెందిన నితిన్ ఫ్రాన్సిస్ అలియాస్ బబ్లుతో పాటు మరో మహిళల బాలుని గ్యాంగ్ లో చేర్చుకున్నారు. ఫ్లోరా హోటల్ వద్ద ఈ ఘటన జరిగిన రోజు అనంతపురంలో వాచ్మెన్ పై దాడి, అల్వాన్లో ఓ ఇంట్లో చోరీకి యత్నించిన సీసీ కెమెరా చూసి పారిపోగా మీర్పేటలోని ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారాన్ని బ్రూస్లీ దోచుకున్నాడు. జూన్ మాసంలో జైలు నుంచి విడుదలైన వెంటనే వారితో జతకట్టి ఫ్లోరా హోటల్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేయగా బ్రూస్లీ గ్యాంగ్ ను పట్టేసి వారందరినీ కటకటాలకు నెట్టారు. ముద్దాయిగా ఉన్నాడు, పలుమార్లు జైల్లోకి వెళ్ళాడు. అతను జైల్లో ఉండగానే పాత అందులో ఉన్నటువంటి నేరస్తుల్ని మచ్చిక చేసుకుని ఒక బృందంగా ఏర్పడి ఎప్పుడైతే రిలీజ్ అవుతాడో అన్ని దొంగతనాలు చేసి ఇలాంటివి చేస్తాడు. ఇతను ఈ రోజు ఇతని కానించి ఒక సెల్ ఫోను, 6,000 రూపాయలు మరియు 2,25,000 నగదు, 25,000 నగదు రూపాయలు స్వాధీనం చేసేసి అతన్ని నలుగురిని, అందులో ఒక బాలుడు కూడా ఉన్నాడు సీసీఐలో, అందరినీ జైలు పంపించడం జరిగింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జైలుకు వెళ్ళాక పశ్చాత్తాపం పడతారనుకుంటే ఇతగాడు మాత్రం వారి బలహీనతను ఆసరాగా చేసుకుని వారిని తన గ్యాంగ్లోకి ఆహ్వానించి నేరం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలంటూ ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చెంత దారిదోపిడీలు చేయించగా జైల్లో వీళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకున్నాడని తెలిసి పోలీసులే అవాక్కవగా వారికి తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బు, నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా అవకాశాన్ని కల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు. ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గూజా నాగేందర్ గారికి, ధర్మకర్తలకు హృదయపూర్వక అభినందనలు. సుబ్రహ్మణ్య దేవస్థానంలో 6వసారి ధర్మకర్తగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ పద్మజ, సుబ్రహ్మణ్య దేవస్థానం ధర్మకర్త.
వారంతా డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా ప్రమాణం చేశారు. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఇక తమకు వచ్చిన అవకాశంతో ఆలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామంటూ హామీనిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. నేతలు వచ్చారు, వారిని సన్మానించడానికి నాయకులు వచ్చారు. వారి పిలుపుతో మరికొంతమంది అతిథులమంటూ కూడా వచ్చారు. ఇది కూడా బాగానే ఉంది. మరి అసలు ట్విస్ట్ ఏమిటంటే పదవులు దక్కిన నేతల ముచ్చట ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎరుగును గాని అతిథులమంటూ వచ్చిన వారి నేతలు పాలక మండలిని మించిన సన్మానాలు అందుకొని అసలు పదవులు వచ్చింది వారికా వీరికా అన్న రకంగా ప్రశ్నార్థకంగా మార్చేశారు. మోండా డివిజన్లో పోటీ సమస్యగా లేదనుకుంటే నేడు శాలవాలకు కూడా వారి మెడలో పడేందుకు ఇలా పోటీ పడ్డారు. మరి ఏంటి కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ మారడపల్లిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కొత్త పాలక మండలి డెవలప్మెంట్ కమిటీగా నేడు ప్రమాణ స్వీకారం చేసింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వేరే రాష్ట్ర పర్యటనలో బిజీగా ఉండడంతో ఆయన స్థానంలో నేడు మోండా డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మొదట పాలక మండలి సభ్యులకు నేతలు అభిమానుల సన్మానాలు కొనసాగగా ఇక వారిని సన్మానించి ఫోటోలు దిగుతూ కమిటీ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే వారికి పదవులు వచ్చాయి కాబట్టి సన్మానించారు. కానీ ఇక అనంతరం మొదలైన హడావిడి చూసి అంత షాక్ అయ్యారు. కార్యక్రమాన్ని తానే నడిపిస్తున్నట్లుగా మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు ఆసవహ నేత చిరబెన బద్రీనాథ్ యాదవ్ సందడి చేస్తే వీరంతా తనవారంటూ చిరబెన సంతోష్ యాదవ్ మరో మెట్టెక్కి సన్మానాల జోరును కొనసాగించారు. ఇక మహిళా నాయకురాలిగా గొల్లకిట్టుపై అభిమానంతో పాటు మహిళా నాయకురాలు అన్న అభిమానంతో చిరబెన వైష్ణవి యాదవ్ను మరికొంతమంది నేతలు తమ స్వామి భక్తి చాటుకుంటూ సన్మానాలతో ముంచెత్తారు. ఇక విచిత్రం ఏమిటంటే పాలక మండలిగా ప్రమాణ స్వీకారం చేసిన వారి సన్మానాల కన్నా అతిథులుగా వచ్చిన ఈ ముగ్గురు నేతలకు జరిగిన సన్మానాలు ఎక్కువ కాగా ఎవరు చూడు మాకు పదవి వచ్చిందంటూ తమకు వచ్చిన వారంటూ వారి ముగ్గురిని సన్మానం చేస్తూ వారి మధ్యలో పోటీని మరింతగా పెంచారు. ఇక పదవులు అందుకున్న నేతల మెడలో ఉన్న శాలువాలో ఉన్న అతిథులు వారిని సన్మానిస్తామంటూ వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపిన నేతలకే జరిగే సన్మానాలు ఎక్కువ కాగా వారంతా వారి మెడలోని అన్ని తీసేసి అతిథులుగా వచ్చిన నేతలు మాత్రం తమకు అందిన సత్కారాలతో ఇది తమకున్న బలం బలగం అంటూ సంతోషపడడం విశేషం. పదవి వచ్చినప్పుడు పదవి అందుకున్న వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలపడం కామన్. కానీ అతిథులుగానే తమ తోటి నాయకులు ఉన్నారనో వచ్చిన వారిని సన్మానించడం కాస్త విచిత్రం అనిపించినా ముగ్గురు ఎవరికి వారు తమదైన స్టైల్లో మోండా డివిజన్ నుంచి కార్పొరేట్ సీటు కోసం పోటీ పడుతుండగా ఎమ్మెల్యేలకు చేరవలసిన సేవలన్నీ నేడు వీరి మెడలో చేరడం విశేషం. నగరంలో ప్రసిద్ధిగాంచిన మారడపల్లి సుబ్రహ్మణ్య దేవస్థాన చైర్మన్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు. నూతనంగా ఆలయ డెవలప్మెంట్ కమిటీ బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు సాగుతూ సుబ్రహ్మణ్య దేవస్థాన అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గూజ నాగేంద్ర యాదవ్, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన చైర్మన్. మోండా డివిజన్ నెంబర్ 1 స్కూల్లో కోటి రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. స్వచ్ఛంద సంస్థ పాఠశాల అభివృద్ధి కొరకు ముందుకు వచ్చింది. సుమారు కోటి రూపాయలతో పాఠశాలను అభివృద్ధి చేయనున్నారు. గత నెల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం స్కూల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పలు సలహాలు సూచనలు అందజేశారు. నిర్మాణ పనులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేలా పనులు నిర్వహించడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు. ఇప్పుడు నిజంగా కూడా ఏంటంటే ఫస్ట్ మనుషులో మనకు మంచి ఆలోచన వేరే బెస్ట్ ఉంది, మనకు లేదు అనిపించినప్పుడు సగం ఫెయిల్ అవుతుంది. అరే ప్రైవేట్ మోండా డివిజన్ కుమ్మరిగూడ శ్రీ రాజరాజేశ్వరదేవి 20వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. గణపతి, సుబ్రహ్మణ్య, మహంకాళి, శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లతో శ్రీ రాజరాజేశ్వరదేవి ఆలయం కొలువైంది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 20 సంవత్సరాల విశంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ రాజరాజేశ్వరి దేవి 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు ఆలయంలో వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లలిత సహర్చన, అమర్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో కొంత దీపికా నరేష్ పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందించారు. కొంత దీపికా నరేష్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం కాగా ఆమె అనుచర వర్గం ఎస్ఐఆర్ కార్యక్రమంలో బిజీగా మారారు. కొంత దీపికా నరేష్ సూచనతో మోండా డివిజన్ లో బిఎల్ఓలతో కలిసి డోర్ టు డోర్ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. పలుచోట్ల కొంత దీపికా నరేష్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని ఓటర్ల జాబితాను పరిశీలించారు. రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారులను శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.
జూన్ 23న బార్కర్లో తెలంగాణ అమేచ్యూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెజ్లింగ్ పోటీలో అమీర్పేట్ డివిజన్ బల్కంపేట వీర హనుమాన్ వ్యాయామశాలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. అనీష్ గోల్డ్ మెడల్ సాధించగా విజయ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు. వీరితో పాటు కీర్తన్, ప్రణీతులు జిల్లా స్థాయి సిల్వర్ మెడల్ ను సాధించారు. మరో ముగ్గురు బ్రౌంజ్ మెడల్ ను సాధించారు. అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మెడల్ సాధించిన విద్యార్థుల ప్రతిభను నామాన శేషకుమారి తలసానికి వివరించారు. మెడల్ సాధించిన సనత్ నగర్ నియోజకవర్గ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులను తలసాని అభినందనలతో ముంచెత్తి సన్మానించారు. కార్యక్రమంలో రాజేశ్వర్, అశోక్ యాదవ్, కూతురు నరసింహ, కట్ట బలరాం, లలితా చౌహాన్, హరీష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలని, అందుకు బిఎల్ఏలు కూడా సహకరించాలంటూ మాజీ డిప్యూటీ స్పీకర్ తెగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. పద్మారావు తనయులు ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి డివిజన్ల వారీగా అవగాహన కల్పిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలిస్తూ కిషోర్ కుమార్ ముందుకు సాగుతుండగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బుధవారం జీహెచ్ఎంసీ అధికార బృందం మోండా మార్కెట్లోని పద్మారావు గౌడ్ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ పత్రాలను పద్మారావుకు అధికారులు అందించారు. సవరణ పేరుతో అర్హుల ఓట్లు తొలగిస్తే సహించబోమని స్పష్టం చేయడంతో పాటు మరణించిన వారి పేర్లు తొలగించాలని, కొత్త ఓటర్లకు కూడా అవకాశం కల్పించాలని ఆయన అధికారులను కోరారు. సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బుట్టి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సనత్ నగర్ ఇన్ఛార్జి కోట నీలిమా నేతృత్వంలో డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువాను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కప్పుకున్నారు. అమీర్పేట్ డివిజన్ కు చెందిన రాజశేఖర్తో పాటు ఆయన అనుచర వర్గం రమ్యాగౌడ్, చక్రధర్ యాదవ్లు కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని తీసుకున్నారు. పద్మారావు నగర్ డీసీసీ కార్యాలయంలో దీపక్ జాన్ వారిని పార్టీలోకి ఆహ్వానించి కండువ కప్పారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగటం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని కోట నీలిమ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వలసలు ప్రారంభమయ్యాయని, త్వరలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కోట నీలిమ వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావు, ఎస్ఆర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు రవికిరణ్, దేవులపల్లితో పాటు పలువురు పాల్గొన్నారు. సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి కష్టాలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ మోండా డివిజన్ ఆశావాహ నేత చిరవేన సంతోష్ యాదవ్ కృషి చేస్తున్నారు. మోండా డివిజన్ టీచర్స్ కాలనీ నుండి అంబేద్కర్ నగర్ వెళ్లే రోడ్డు మార్గంలో ప్రతిరోజు డ్రైనేజీ సమస్యతో స్థానికులు సతమతమవుతూ వస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేయించినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ప్రతిరోజు డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతుండటంతో స్థానిక పరిసర ప్రాంతాల్లో అధ్వానంగా మారుతున్నాయి. పనుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతి ఇవ్వకపోవడంతో పనులు నిర్వహించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనతో చిరబైన సంతోష్ యాదవ్ ట్రాఫిక్ డీసీపీని బుధవారం కలిశారు. జేహెచ్ఎంసీ అధికారులతో పాటు మోండా డివిజన్ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్లు ట్రాఫిక్ డీసీపీని కలిసి ట్రాఫిక్ మళ్లింపుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల నుండి అనుమతి లభిస్తే వెంటనే పైప్లైన్ పనులు చేపడతామని అధికారులు తెలిపారు. సానుకూలంగా డీసీపీ స్పందించారని, త్వరలోనే పైప్లైన్ పనులు ప్రారంభమవుతాయని చిరబైన సంతోష్ యాదవ్ తెలిపారు. అనంతరం మోండా డివిజన్ కుమ్మరిగూడ రాజరాజేశ్వరి దేవి ఆలయం 20వ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో చిరబైన సంతోష్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు. ఆలయంలో జరుగుతున్న వార్షికోత్సవ వేడుకలను, అమ్మవారి ఆలయ పూల అలంకరణకు తనకు అవకాశం దక్కడం పట్ల సంతోష్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు. బోయినపల్లి జయనగర్లోని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యాసంస్థల్లో డాక్టర్స్ డే వేడుకలు ఆకట్టుకునేలా కొనసాగాయి. చిన్నారులు డాక్టర్ వేషధారణలో స్కూల్కు వచ్చారు. డాక్టర్ వృత్తిని తెలియజేస్తూ ప్రదర్శన చేశారు. ఎస్పీఆర్ గ్రూప్స్లో ఒకటైన రాక్స్పై స్కూల్లో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రందిరెడ్డి పాల్గొని విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు. తమ విద్యాసంస్థలో ప్రతి అంశంపై విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలియజేసేలా ఏ కార్యక్రమమైనా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రందిరెడ్డి తెలిపారు. సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతి వృత్తిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందని, దీని ద్వారా విద్యార్థుల్లో చిన్నతనం నుండే పట్టుదల పెరుగుతుందని, ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంటారని రందిరెడ్డి తెలిపారు. గ్రేడ్ 4 విద్యార్థులతో పాటు PP1, గ్రేడ్ 1, గ్రేడ్ 2 విద్యార్థులు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు రాక్స్పై స్కూల్ ఇన్ఛార్జ్ జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు.
మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత చిరబోయిన వైష్ణవి స్పీడ్ పెంచారు. బుధవారం పలు చోట్ల వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని కమిటీ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జయప్రకాష్ నగర్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోండా డివిజన్లో ఎస్ఆర్ సర్వేపై దృష్టి సారించి బీఎల్ఓలతో కలిసి సర్వేలో పాల్గొన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారంలను చిరబోయిన వైష్ణవి అందజేశారు. తానే స్వయంగా దరఖాస్తులు నింపుతూ ఎస్ఏఆర్పై అవగాహన కల్పించారు. అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో జరిగిన సమావేశంలో చిరబోయిన వైష్ణవి పాల్గొన్నారు. ఎస్ఏఆర్ కార్యక్రమంపై రివ్యూ సమావేశం కొనసాగింది. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన బోయినపల్లికి చెందిన శ్రీశైలంకు ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయం అందించేందుకు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కృషి చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. శ్రీశైలంకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను బుధవారం మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో టిఎన్ శ్రీనివాస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్ఆర్ కార్యక్రమంలో టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బీఎల్ఓలతో కలిసి పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ఎస్ఆర్పై ఓటర్లకు తెలియజేశారు. డాక్టర్స్ డే సందర్భంగా వైద్య వృత్తిలో ఉన్న పలువురిని టిఎన్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 2వ వార్డ్ యూపీహెచ్పీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మౌనికను శాల్వతో సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్నవారు దేవునితో సమానులని, వారిని సన్మానించడం సంతోషంగా ఉందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. 2వ వార్డ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్, మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు హమీద్, దేవరాజ్, ఫర్దీన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక్కడా నేని అక్కడా నేని అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ మోండా డివిజన్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని చైర్మన్తో పాటు కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బద్రీనాథ్ యాదవ్ను సత్కరించారు. అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఎవరైతే దేవుని మీద అనంతరం మోండా డివిజన్ ఈస్ట్ మారేడుపల్లిలో జీహెచ్ఎంసీ సూపర్వైజర్లతో కలిసి ఎస్ఆర్ సర్వేను పర్యవేక్షించారు. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంలను అందజేసి ఎస్ఆర్పై అవగాహన కల్పించారు. ప్రతి ఓటర్ వివరాలను సేకరిస్తూ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎస్ఆర్ కార్యక్రమంలో చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. మోండా డివిజన్ కుమ్మరిగూడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో జరిగిన 20వ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని బద్రీనాథ్ యాదవ్ తెలిపారు. నమ్మకమైన వ్యక్తిగా కొనసాగుతున్న నాయకుడతను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు కీలకమైన సమయంలో తన సలహాలు సూచనలు అందిస్తూ ముందుకు సాగుతుంటారు. అమీర్పేట్ డివిజన్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఆ నాయకుడు చాటుకోగలిగారు. మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. కూతురు నరసింహ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమార్తో పాటు పలువురు ముఖ్య నాయకులు కూతురు నరసింహకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయ మాజీ ధర్మకర్తగా అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా కూతురు నరసింహ కొనసాగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిపాదనతో ఆలయాల్లో నామినేటెడ్ పదవులను పార్టీ నాయకులు దక్కించుకుంటున్నారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన మారేడుపల్లి శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో 12 మందితో నూతన ధర్మకర్తల డెవలప్మెంట్ కమిటీ కొలువైంది. చైర్మన్ గా గుజా నాగేంద్ర యాదవ్ నియమితులయ్యారు. 6వసారి ఒకే ఆలయానికి ధర్మకర్తగా పద్మజకు అవకాశం దక్కింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీలో మోండా డివిజన్ కు చెందిన కాంగ్రెస్ ఆశావాహ నేతలు బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్లు తమ అనుచర వర్గానికి న్యాయం చేసేలా ఆలయ కమిటీతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో స్థానాన్ని కల్పించారు. యువ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న పలువురికి సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఆలయ ధర్మకర్తలుగా చోటును ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పించారు. శ్రీ సుబ్రహ్మణ్య దేవస్థానంలో కొలువైన నూతన కమిటీ సభ్యులపై ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఆదేశాల మేరకు వారిని చైర్మన్గా ఏర్పాటు చేస్తూ వారిని కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం కనుల పండుగ కొనసాగింది. ఆలయ
విఠల్, ఇన్స్పెక్టర్ అండాల నేతృత్వంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ ముందుండి ప్రమాణ స్వీకార తంతును పూర్తి చేశారు. సరిగ్గా ఉదయం 10 గంటల సమయంలో శుభముహూర్తాన ప్రమాణ స్వీకార మహోత్సవ పూజా కార్యక్రమాలను రాజేశ్వర శర్మతో పాటు అర్చకులు యుగేంద్ర శ్రీవాత్సవ, ఆనంద్ పంతులు పూర్తి చేశారు. గణపతి పూజలతో ప్రారంభించి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు 12 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. వీరి హయాంలో జరిగింది అని చెప్పి చిరస్మరణీయంగా ఉన్నట్టు ఉండాలని ఆ భగవంతుడిని శుభం చేస్తామని నేను కూడా వేడుకుంటున్నాను. ప్రమాణ స్వీకార మహోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ దగ్గర బంధువు మరణంతో చుట్టూ ఉండడంతో ప్రమాణ స్వీకారంలో పాల్గొనలేదు. మోండా డివిజన్ కు చెందిన బద్రీనాథ్ యాదవ్ కీలక పాత్ర పోషించి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించి ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. చిరబైన సంతోష్ యాదవ్ స్టేజ్లపై ఆసీనులై నూతన కమిటీ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. చిరబైన వైష్ణవి పాల్గొని నూతన కమిటీ సభ్యులకు సెలవుతో సత్కరించి శుభాకాంక్షలతో ముంచెత్తారు. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావా నేతలు తమ అనుచర వర్గానికి పెద్దపీట వేస్తూ ఆలయంలో డెవలప్మెంట్ కమిటీలో స్థానాన్ని కల్పించారు. ఆలయ చైర్మన్ గా గూజా నాగేంద్ర యాదవ్ ను ఏకగ్రీవంగా చైర్మన్ గా నూతన కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. గూజా నాగేంద్ర యాదవ్ కు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పలుసార్లు ధర్మకర్తగా చేసిన అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఆలయ చైర్మన్ గారు కొనసాగాలని ఆకాంక్షించినప్పటికీ అవకాశం చివరి క్షణాల్లో చేజారిపోతూ వచ్చింది. ఎట్టకేలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా గూజా నాగేంద్ర యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కలిసికట్టుగా ఆలయ అభివృద్ధి కొరకు పనిచేయనున్నట్లు గూజా నాగేంద్ర యాదవ్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము ఎప్పటికీ అందరికీ సహకరించుకుంటూ మేము ఈ సేవను చేసుకుంటూ మీ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ మీ యొక్క భక్తులను అందరినీ మంచిగా చూస్తూ నగరంలోని ఆ మహిళా భక్తురాలు రికార్డు సృష్టించారు. 6 సార్లు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తగా పద్మజ కొనసాగుతున్నారు. 6వసారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఆ భగవంతుని సంకల్పంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేవ చేసుకునే అవకాశం తనకు కల్పించడం తన అదృష్టమని పద్మజ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అవకాశాన్ని కల్పించారు. 2వ వార్డుకు చెందిన యువ నాయకుడు సాయి కుమార్ కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అవకాశాన్ని ఇచ్చారు. కంటోన్మెంట్ 3వ వార్డు ప్రాంతానికి చెందిన మరో సీనియర్ నాయకుడు గిరిధర్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అవకాశాన్ని కల్పించారు. శ్రీ గణేష్ కు నమ్మిన వ్యక్తిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన కార్యకర్తగా గిరిధర్ కొనసాగుతున్నారు. మారేడుపల్లి న్యూ క్లబ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వాలి ప్రశాంత్ కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఎమ్మెల్యే కల్పించారు. న్యూ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాలి ప్రశాంత్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సన్నిహితుడుగా ఉన్నారు. పలు కీలకమైన కార్యక్రమాల్లో ప్రశాంత్ సహకారంగా నిలుస్తూ వస్తుంటారు. ప్రశాంత్ లో ఉన్న ఆసక్తిని గుర్తించిన ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి డెవలప్మెంట్ కమిటీలో అవకాశాన్ని కల్పించారు. కాంగ్రెస్ పార్టీలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత కల్పించారు. మోండా డివిజన్ కు చెందిన చిరబైన బద్రీనాథ్ యాదవ్, చిరబైన సంతోష్ యాదవ్లు తమ అనుకచర వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఎమ్మెల్యేకు ప్రతిపాదించడంతో కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ ప్రాంతానికి చెందిన మల్లె శివకుమార్, కృష్ణనాథం సంధ్య, ధర్మేందర్, నవీన్ కుమార్, పంగా రాజయ్యలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్ కమిటీకి నియమితులయ్యారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో నూతనంగా కొలువైన కమిటీ సభ్యుల సన్మానం జోరుగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి చైర్మన్ గూజా నాగేంద్ర యాదవ్ తో పాటు నూతనంగా ఎంపికైన ధర్మకర్తలను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తమకు అవకాశం కల్పించిన ధర్మకర్తలు, వారి నాయకులను సన్మానాలతో ముంచెత్తారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నూతన కమిటీ సభ్యులకు ఆశీర్వచనం అందజేశారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ సభ్యులకు సన్మానాల పర్వం కొనసాగింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. బోయిన్పల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గూజా నాగేందర్ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ అలాడి గౌరీశంకర్ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్టీ నగేష్ యాదవ్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ధర్మకర్తలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సేవలను ఈవో విఠల్ ప్రశంసించారు. సీనియర్ అర్చకులు అంటూ సంబోధిస్తూ అభినందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డెవలప్మెంట్ కమిటీ సభ్యులను సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడాలని చింతల వేణుగోపాల్ రెడ్డి ఆకాంక్షించారు. కంటోన్మెంట్ 3వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కొరకు ఎంపికైన కమిటీని అభినందించారు. 3వ వార్డు అధ్యక్షుడు మహేష్, సీనియర్ నాయకుడు వినోద్తో పాటు పలువురు కమిటీ సభ్యులను సన్మానించిన వారిలో ఉన్నారు. 2వ వార్డుకు చెందిన యూత్ నాయకుడు సాయి కుమార్ ను వార్డు కాంగ్రెస్ నాయకులు సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వేణుగోపాల్, రఫీక్, తౌఫిక్లతో పాటు పలువురు సాయి కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త వాలి ప్రశాంత్కు సన్మానాల పర్వం కొనసాగింది. క్లబ్ సభ్యులతో పాటు స్నేహితులు, అభిమానులు వాలి ప్రశాంత్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. న్యూ క్లబ్ మాజీ కమిటీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ దంపతులు, చైర్మన్ గూజా నాగేంద్ర యాదవ్ నూతన ధర్మకర్త ప్రశాంత్ను సత్కరించి అభినందించారు. న్యూ క్లబ్ మాజీ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్తో పాటు క్లబ్ సభ్యులు వినోద్ తదితరులు డెవలప్మెంట్ కమిటీ సభ్యులను అభినందించి సత్కరించారు. న్యూ క్లబ్ కు చెందిన గూజా నాగేంద్ర యాదవ్తో పాటు ప్రశాంత్కు నామినేటెడ్ పదవిలో అవకాశం దక్కడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. మోండా డివిజన్ జయప్రకాష్ నగర్ లో విషసర్పాల సంచారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు చిరబిన వైష్ణవి స్పందించారు. జయప్రకాష్ నగర్ లో పర్యటించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో చెట్లు చెదారంతో విషసర్పాలు భారీగా సంచరిస్తూ జయప్రకాష్ నగర్ ఇళ్లలోకి వస్తున్నాయని, దీంతో ప్రతిరోజు దినదినకరణగా బ్రతుకుతున్నామని జయప్రకాష్ నగర్ వాసులు చిరబిన వైష్ణవికి తమ ఆవేదన వ్యక్తపరిచారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగిరీష్ దృష్టికి జయప్రకాష్ నగర్ లో నెలకొన్న సమస్యలు తీసుకెళ్లడంతో పాటు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి స్థానికంగా చెట్ల పొదలు తొలగించేందుకు కృషి చేస్తానని చిరబిన వైష్ణవి హామీ ఇచ్చారు. వెంటనే జీహెచ్ఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులకు స్థానికంగా నెలకొన్న సమస్యను తెలియజేశారు. జయప్రకాష్ నగర్ ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో చెట్ల పొదలను తొలగించాలని చిరబిన వైష్ణవి సూచించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగిరీష్ సహకారంతో జయప్రకాష్ నగర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు కృషి చేస్తానని చిరబిన వైష్ణవి జయప్రకాష్ నగర్ వాసులకు హామీ ఇచ్చారు. జయప్రకాష్ నగర్ లో పర్యటించిన చిరబిన వైష్ణవిని స్థానిక నాయకులు సెలవుతో సత్కరించి నల్లపోచమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జయప్రకాష్ నగర్ లో విషస్వరూపాల సంచారంపై ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించిన చిరబిన వైష్ణవి పర్యటించి సమస్య తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో అన్ని పార్టీలు మౌనంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తుందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సికింద్రాబాద్ జల్గల్గూడ గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కవిత టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయటం లేదని, ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశపడుతున్నారని, ఎట్లా వస్తారని ఆమె ప్రశ్నించారు. మీరు అధికారంలోకి పెన్షన్లు పెంచినామని వస్తారా? కొత్త పెన్షన్లు ఇచ్చామని వస్తారా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారా? రైతులకు ఇచ్చిన మాటను మోసం చేసి 30,000 కోట్లు ఎగవేశామని అధికారంలోకి వస్తారా అని కవిత సీఎంను ప్రశ్నించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన గెలుపు జెండా ఎగురవేస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన మాత్రమే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ప్రజా ఆగ్రహానికి గురవుతామన్న సంకోచం లేకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కొలంబియా పర్యటనను ముగించుకుని కంటోన్మెంట్ కు చేరుకున్న బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ 6వ వార్డులో ఎస్ఐఆర్ కార్యక్రమంపై దృష్టి సారించారు. బూత్ల వారీగా పర్యటిస్తూ ఓటర్ల జాబితాలను పరిశీలిస్తూ ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాలను అందజేసి ఎస్ఐఆర్ పై పూర్తి స్థాయిలో ఓటర్లకు పాండు యాదవ్ అవగాహన కల్పించారు. బూత్ నంబర్ 143 నందమూరి నగర్లో పాండు యాదవ్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో బిఎల్ఓలతో కలిసి పాల్గొన్నారు. తప్పనిసరిగా వార్డు ప్రజలు ఎస్ఐఆర్ లో పాల్గొనాలని పాండు యాదవ్ విజ్ఞప్తి చేశారు. బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ మహమ్మద్ రాజ్ అనుచర వర్గం ఎస్ఐఆర్ కార్యక్రమంపై దృష్టి సారించారు. బిఎల్ఓలతో కలిసి ఇంటింటికి వెళ్లి దరఖాస్తు ఫారాలను అందజేశారు. సీనియర్ నాయకులు సతీష్, భాషా, సందీప్, కాశిరెడ్డితో పాటు పలువురు రెజిమెంటల్ బజార్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తూ ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బిఎల్ఓలకు కావాల్సిన సమాచారాన్ని అందజేశారు. కాకాగూడలో ఎన్యూమరేషన్ పత్రాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల సతీష్, శ్రీనివాసులు అందజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగా నరేష్ సారథ్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ బిఎల్ఓలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు చేరువవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను వెంటబెట్టుకుని ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. సీనియర్ నాయకులు నయీం, రఫీక్, గఫర్, మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సనత్ నగర్ సికింద్రాబాద్ లో ఎస్ఐఆర్ కార్యక్రమంలో నాయకులు జోరుగా పాల్గొంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక్క ఓటు కూడా చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సనత్ నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. బౌద్ధనగర్ డివిజన్ లో ఎస్ఐఆర్ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ కంది శైలజ పాల్గొన్నారు. బిఎల్ఓలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాను పరిశీలిస్తూ ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను కంది శైలజ అందజేశారు.
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాల మేరకు డివిజన్లో జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని కంది శైలజ శ్రీకాంత్ తెలిపారు. బౌద్ధనగర్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మారావు తనయుడు తెగుళ్ల కిషోర్ గౌడ్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, రాజేష్, సాయి, క్రాంతి, కలీం, బాబా, ముజాఫర్, ఇమ్రాన్, సుమలత, సుజాత, గీత, మానస, నందిత తదితరులు పాల్గొన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్ లో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు పరిశీలించారు. బిఎల్ఓలతో కలిసి బస్తీల్లో తిరుగుతూ ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. బన్సీలాల్పేట్ డివిజన్ లో 62,000 ఓటర్లు ఉన్నారని, ఇప్పటి వరకు 18,000 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించడం జరిగిందని వెంకటేశ్వర రాజు తెలిపారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బిఎల్ఏలను అప్రమత్తం చేసి బూత్ల వారీగా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లోని అన్నానగర్, బీదల బస్తీ, మేడిబావి, చిలకలగూడ, కెంది బస్తీ తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తాజా మాజీ కార్పొరేటర్ డాక్టర్ శ్యామలా హేమ పర్యవేక్షించారు. బిఎల్ఓలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్యామలా హేమ సూచించారు. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాల రాజేందర్ యాదవ్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని హమాలీ బస్తీలో ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బూత్ల వారీగా పర్యటిస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని రాజేందర్ యాదవ్ తెలిపారు. బిఎల్ఓ మానవి, మహేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాజీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మెట్టుగూడ డివిజన్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ శిల్పాచారి పర్యటన కొనసాగుతూనే ఉంది. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు డివిజన్లో కలిగి తిరుగుతూ ఎస్ఐఆర్ పై అవగాహన కలిగిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. అబ్దుల్ నరసింహ, రఘుపతి, గుంటి కృష్ణ, రమణి, సావిత్రి, ప్రేమ్, పృథ్వీరాజ్, గీత, మాధవితో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళా పోలీస్ సిబ్బందికి రాంగోపాల్పేట్ పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తించే వారి కోసం ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకుని పూర్తి స్థాయిలో వాహనాలు నడిపేలా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆదేశాలతో ఏసీపీ శ్రీధర్ పర్యవేక్షణలో ఈ రోజు ప్రత్యేకంగా రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ ఇప్పించారు. సుమారు 10 మంది మహిళా సిబ్బందికి ఈ రోజు కారు, ద్విచక్ర వాహనాలపై ట్రైనింగ్ ను డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఇప్పించారు. అన్నా డ్రైవింగ్ స్కూల్ వారి సహకారంతో మహంకాళి డివిజన్ లో 10 మంది మహిళా పోలీసులకు ఈ రోజు శిక్షణను అందించగా ఏసీపీ శ్రీధర్ తో పాటు రాంగోపాల్పేట సీఏ సురేష్ కుమార్ పర్యవేక్షించారు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉన్న బ్యాగ్ ను కోల్పోయిన ఓ వ్యక్తి మిస్ అయిన తన బ్యాగ్ ను తిరిగి తనకు ఇప్పించాలంటూ ఫిర్యాదు చేశాడు. రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యారడైజ్ వద్ద ఆటో వెనక భాగంలో పెట్టిన బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే లింబాద్రి స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బోయిన్పల్లిలో ఓ గృహ ప్రవేశానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో విలువైన సామగ్రితో పాటు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బ్యాగు ఎవరికైనా దొరికితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అందించాలంటూ సీఏ సురేష్ కుమార్ సూచించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.